అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగింపు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం మోండా డివిజన్ బండిమెట్లో ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఓటర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్ ఫారంలో 2002 ఓట్లకు సంబంధించిన వివరాలు అడిగారని పలువురు తెలిపారు. అంతేకాకుండా ఫారంలో అడిగిన పలు వివరాలు కొంత గందరగోళంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2002 ఓటర్ల వివరాలు ఓటర్ దగ్గర ఎలా ఉంటాయని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఫారంల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సాఫీగా సాగేందుకు సిబ్బందిని పెంచాలని సూచించారు. ఫారాలను నింపే విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఓటును తొలగించే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ ఓటు తొలగిస్తే ఓటర్ అనేక రకాలుగా నష్టపోతారని హెచ్చరించారు. అనంతరం పలువురు ఓటర్లకు ఎన్యూమరేటర్ ఫారాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందె నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, ఓదెల సత్యనారాయణ, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ ఇరిగేషన్ దగ్గర మదర్ది కొన్ని ఫిల్ చేస్తున్నాం, కొందరు ఫిల్ చేస్తాను. ఇప్పుడు మదర్ దగ్గర ఫాదర్ దగ్గర రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర ఇది పార్ట్ సీరియల్ నెంబర్ దానికోసం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇదేంటంటే మీరు ఇంటి దగ్గర పోయినప్పుడు ఇక్కడ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ఏజెంట్లో కోఆపరేషన్ ఏం కావాలి? ఆ ఏజెంట్ ఉన్నారు ఫోటో ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు కూడా రెండోది 2002 అనేది ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకోండి. మనం ఏంటంటే 2002 అనేది మన దగ్గర పెట్టుకోండి. ఆ రిజిస్ట్రేషన్ దగ్గరికి పోయినప్పుడు అప్పుడు అడగండి.